కూరగాయలు కత్తిపీటతో వస్తుంది. చైతల్లి బాగా ఆకలైతుంది, టిఫిన్ చేయలేదు ఇంకా. అక్కడ చూడండి ఎంత పెద్ద చాట ఉందో, ఎంత పెద్ద చాట, కొలత చాట అంట. ఆహార ధాన్యాలు నిల్వ చేసే కుండ. మా సైడు కాగు అని పిలిచేవారు, ఇప్పుడైతే కాగు అంతర్ధానం అయిపోయింది ఫ్రెండ్స్. గాదె గాదె అనేవి కూడా ఇప్పుడు అంతర్ధానం అయిపోయాయి. అప్పట్లో స్టోరేజ్ లేక ఇంట్లోనే ఏర్పాటు చేసుకునేందుకు ఉండే. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు, రకరకాల స్టోరేజ్లు వచ్చాయి కాబట్టి వాటి అవసరం లేకుండా పోయింది. ఇక్కడ ఆ పెదరాయుడు ఇతనిపైన తీర్పునిస్తూ ఉన్నట్టుంది. ఇతను చిన్నరాయుడుగా ఉన్నట్టుంది. ఇది వాళ్ళ ఆచార సాంప్రదాయం ప్రకారము తీర్పునిస్తారు. ఆ తీర్పుకు కట్టుబడి ఉండాలి. లేనిచో గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ లాంటివి జరుగుతాయి అనుకుంటా. అరకు ట్రైబల్ మ్యూజియం, అరకు. ఐటీడీఏ పాడేరు ట్రైబల్ మ్యూజియం, అరకు. అనంతగిరి టూరిజం జోన్ డెస్టినేషన్స్, బొర్రా కేవ్స్, కటికా వాటర్ ఫాల్స్, సుంకరమెట్ట వ్యూ పాయింట్, కాఫీ ప్లాంటేషన్, కేకే లైన్, అవన్నీ ఇక్కడ పొందుపరిచారు. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు చూడండి ఎంత అందంగా మలుపులు తిరిగిందో. అది వచ్చేసి విస్టాడోమ్ ట్రైన్ అనుకుంటా. వైజాగ్ నుండి అరకు వరకు విస్టాడోమ్ ట్రైన్స్ రన్ చేస్తున్నారు కదా. పైన ట్రీస్ ఏమో, అది సుంకరమెట్ట వ్యూ పాయింట్, కటికా వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్. అనంతగిరి జోన్ 1లో ఉన్నటువంటి అట్రాక్షన్స్ ఇవేనండి. ఇప్పుడే అడల్ట్కి 60 రూపీస్ అంటే ఫోన్పే చేసి 60 రూపాయలు టికెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. లోపలికి వస్తే అరకు ట్రైబల్ మ్యూజియంలో అడ్వెంచరస్ చాలానే ఏర్పాటు చేశారు. జిప్ లైన్ అంట, రోప్వే వాకింగ్ అంట, ఇంకోటి బర్మా బ్రిడ్జ్. బర్మా బ్రిడ్జ్ అంటే ఏం లేదు, మన మేఘాలయాల్లో వంతెన బ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఆ టైపు బ్రిడ్జెస్ ఇక్కడ ఆర్టిఫిషియల్గా తాళ్ళతో చేసి నడవమంటారు. ఇది అరకు జోన్ 2, అరకు జోన్ టూరిజం డెస్టినేషన్స్, ట్రైబల్ మ్యూజియం. ఇప్పుడు మనం ట్రైబల్ మ్యూజియంలో ఉన్నాం, అంటే జోన్ 2లో ఉన్నాము. పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఆల్రెడీ చూసాము కదా. నజిల్లడ వాటర్ ఫాల్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ద ట్రీ క్యాస్టల్ కాటేజ్, గిరిగ్రామ దర్శని, చాప్రాయి వాటర్ ఫాల్స్, క్యాస్కేడ్, చాప్రాయి వాటర్ క్యాస్కేడ్, అరకు ఫైనరీ. ఫైనరీ అంటే ఇంక అంతా పైన వృక్షాలే ఉంటాయి. ఇది అరకు జోన్ 2, రణజిల్లెడ అండ్ చాప్రాయి వాటర్ ఫాల్స్. అది చాప్రాయి వాటర్ ఫాల్స్. 2 జోన్లుగా విభజించి అరకు టూరిజాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. పెడల్ బోటింగ్ ఇది వచ్చేసి 11 o'clock నుండి స్టార్ట్ అవుతుందంట. మార్నింగ్ 11 o'clock నుండి ఈ అడ్వెంచరస్ గేమ్స్లో మనం పార్టిసిపేట్ చేయవచ్చు. కాంబో అయితే 800 రూపీస్, మినీ కాంబో అయితే 4 ఎక్కిస్తారు. 400 రూపీస్, 600 రూపీస్ ఉంది ఫ్రెండ్స్, చెప్తాను అది కూడా. అరకు జోన్ 3 ఐటీడీ ఆఫీసు, మోడకొండమ్మ తల్లి టెంపుల్, మాస్టి గుండం టెంపుల్, వంజంగి సన్ రైజ్ పాయింట్. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయి చాలా పొద్దు పొడిచిందండి. ఉప్పా ట్రీస్ ప్లాంటేషన్, భైరవ వాటర్ ఫాల్స్. వంజంగి ఇప్పుడు పోయినా కానీ అంత అందంగా ఉండదు. ఇదేమన్నా భైరవ వాటర్ ఫాల్స్ ఉండొచ్చు. ఇది అరకు జోన్ 3. ఈ విధంగా 3 జోన్లుగా విభజించారు. అరకు చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలన్నీ చూడాలంటే మనము ఆ 3 జోన్లుగా విభజించుకొని పోవాల్సి ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఇంకొక జోన్ ఉన్నట్లుంది, చూద్దాం ఇది జోనా లేదంటే ఇంకా ఏమని. మినియేచర్ ఆర్ట్, చిన్ని బ్రదర్స్. ఐటీడీఏ పాడేరు.
రెనోవేషన్ ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ జోన్ ట్రైబల్ మ్యూజియం అరకు వ్యాలీ 2022లో రెనోవేట్ చేసి అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగిస్తున్నట్టున్నారు. ఇవండి అడ్వెంచరస్ జోన్స్. బర్మా బ్రిడ్జ్, ఆ తర్వాత రోఫ్ వాక్, ఇది వచ్చేసి జిప్ లైన్ చాలా పెద్దగా ఉంది. 100 కిలోమీటర్లు కూడా ఉండి ఉండకుండా, సో అంత ఎంజాయ్ చేయలేరు. జిప్ లైన్ తాంజంగి చెరువు, తాంజంగి రిజర్వాయర్ దగ్గర బాగుందండి. దాదాపు 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇది జిప్ లైన్. ఆర్చరీ పాయింట్, అక్కడ బోర్డును పెట్టి పిల్లలంత దూరం నుండి కొట్టమంటారు. ఈ అడ్వెంచర్స్ గేమ్స్ అన్నీ కూడా 11 తర్వాత స్టార్ట్ అవుతాయి. నేటివ్ మ్యూజియం ఆఫ్ ట్రైబల్ హ్యాబిటాట్ చూద్దాం, మ్యూజియంకి వెళ్ళేసేద్దాం. సో ఆదివాసీ లేదా మూలవాసి జనం ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అనే దాని గురించి బ్రీఫ్గా ఉండొచ్చు. దింసా నృత్యాన్ని లైవ్లో చూడాలంటే శని ఆదివారాల్లోనేమో కండక్ట్ చేస్తారంట. టైప్స్ ఆఫ్ దింసా డ్యాన్సెస్ అండ్ టైమ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. దాదాపు 14 సందర్భాల్లో దింసా నృత్యాన్ని ప్రదర్శిస్తారంట ఫ్రెండ్స్. చూడండి, దివాళీ ఫెస్టివల్, సంక్రాంతి, హంటింగ్ ఫెస్టివల్ టైము, మ్యారేజ్ ఫెస్టివల్ టైము, ఫెస్టివల్స్ టైము, హంటింగ్ ఫెస్టివల్, మ్యారేజ్ టైము, ఫెస్టివల్ టైము, డెత్ టైం, ప్లేయింగ్ సాడ్ మ్యూజిక్, మ్యారేజ్ టైము, బాయా దింసా, సోము దింసా, నత్కార్యా దింసా, ఇట్లా దాదాపు 14 రకాల దింసా నృత్యాలు వేస్తారంట. కొన్ని సందర్భాల్లో, ఒక్క సందర్భంలో సాడ్ మ్యూజిక్, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ సంఘ పెద్ద కానీ అట్లాంటి ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి చనిపోయినప్పుడు వేస్తారనుకుంటా, లేదంటే ఎవరు చనిపోయినా వేస్తారేమో ఆ సైడు. ఇది వచ్చేసి దింసా నృత్యం చేసే వాళ్ళ కాస్ట్యూమ్స్. ఈ విధంగా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని డ్యాన్స్ వేస్తారు. వాళ్ళ వేషధారణ అంతా కూడా ఈ విధంగా ఉంటుందంట. శారీ కట్టే విధానము కొంచెం డిఫరెన్స్గా ఉంది చూడండి. ఇక్కడ ముడి వేసి శారీని ఆ విధంగా సెట్ చేస్తారు. కాళ్ళకి వెండి పట్టీలు ఉండొచ్చు, మెడలో కూడా వెండి కంకణం లాగా ఉంది చూడండి. ఇక్కడ జీరుగు కళ్ళు, కారియోటా ఉరెన్స్, లోకల్ ట్రెడిషనల్ లిక్కర్. ఆమె కళ్ళు వస్తూ ఉంటే అతను కళ్ళు తాగుతూ ఉన్నాడు. పైన ఈ విధంగా పామ్ ట్రీకి లేదా మనకు తాటికల్లు, ఈత కళ్ళు లాగా ఇదేదో ఒక రకమైన పామ్ ట్రీ లాగా ఉంది చూడండి. దిస్ టైప్ ఆఫ్ పామ్ ట్రీ ఇక్కడ ఉంది. ఈ పామ్ ట్రీకి కూడా తీస్తారేమో మేబీ. అక్కడ వేసిన బొమ్మ అయితే ఇదే చూడండి. ఆ పామ్ ట్రీకి కళ్ళు తీసి లోకల్గా వాళ్ళు సేవిస్తారు. ఇది ఆదివాసీ ట్రైబల్స్ మెయిన్ మ్యూజియం సెంటరు. ఆదివాసీ దేవాలయం. ఆదివాసీ దేవాలయం ఎంట్రన్స్.
ఇదంతా వారి జీవన విధానము వేట సాగించి వేటను తెచ్చుకోవడానికి వాడే వివిధ రకాల ఆయుధ పనిముట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. హ్యాండ్ ఆరో బాణము, స్పియర్ బల్లెము ఈటలు అంటారు కదా, రకరకాల కత్తులు. దూరంగా చూస్తే వారి పరివారం అంతా వేటకు వెళ్తున్నట్టుగా ఉంది. వేటకు కుక్కల సహాయం కూడా తీసుకున్నట్టుంది చూడండి. పనస ఇక్కడ చాలా పరిపాటిగా కనిపించే పంట పనస. మా సైడు పనస తినాలంటే భయం వేస్తుంది, అంత కాస్ట్. 20 రూపాయలకు 3-4 ఇస్తారు పనస తొనలు. కుక్కలు వీరి జీవన విధానంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టున్నాయి చూడండి. వేటను ఈ విధంగా తీసుకొని వస్తున్నారు. ఇవి రియల్ అడవి దున్న కొమ్ములు చూడండి ఫ్రెండ్స్, ఎంత భారీగా ఉన్నాయో. వెదురు, అదేవిధంగా వెదురు కర్రలతో, వెదురు పనిముట్లతో వీళ్లకు అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. ఎక్కడ చూసినా వెదురే కనపడుతుంది చూడండి. రాతి తిరగలి పైన నువ్వులు పోసి తిప్పుతున్నట్లుగా, ఇప్పుడే వచ్చి చూస్తే టక్కున ఆమె నిజంగా పనిచేస్తుంది అన్నట్లుగా అంత జీవం ఉట్టిపడేలా ఈ బొమ్మలను తయారు చేశారు. ఒడ్లు దంచుతుంది చూడండి ఇక్కడ. రకరకాల చేపల వలలు, బుట్ట వల, చేపలు పట్టిన తర్వాత బుట్ట అందులో పడేస్తారనుకుంటా చేపల్ని. ఇంకా తర్వాత నవశకానికి నాంది పలికే విధంగా ఈ తరం వలలు. పశువుల నోటి రక్షణ కవచం, క్యాటిల్ మౌత్ గార్డ్. ఇవి మన సైడ్ కూడా చాలా వరకు చూసే ఉంటాము. ఎద్దులకు పొలంలో దున్నే సందర్భంలో పంటను తినకుండా ఆ విధంగా క్యాటిల్ మౌత్ గార్డ్ని యూజ్ చేస్తారు. కూరగాయలు కత్తిపెట్టుకు వస్తుంది. చైతల్లి బాగా ఆకలి అవుతుంది, టిఫిన్ చేయలేదు ఇంకా. అదేం లేదు ఫ్రెండ్స్, టిఫిన్ చేసేసాను. అడవికి పోయి కట్టెలు కొట్టుకొస్తున్నాడు పెద్ద మనిషి. నీళ్లు నిల్వ చేయడానికి సొరకాయలు ఎండబెట్టుకుని ఆ విధంగా నీళ్లు నిల్వ చేస్తారంట. ప్రకృతి ఆరాధ్య దైవమైనటువంటి సూర్యుడికి నమస్కరిస్తున్నాడు. పూజ కొరకు ఉపయోగించే బొమ్మలు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పూజా సామాగ్రి. ట్రైబల్స్ ఉపయోగించే వివిధ రకాల పనిముట్లు, ఆయుధాలు అక్కడ చూడండి. చక్కరోలు, కొంతి, వుడెన్ మోటార్. ఇది వ్యవసాయ పనిముట్టు లాగుంది. వ్యవసాయ పనిముట్టును తయారు చేస్తున్నట్లుగా వాళ్ళ యొక్క నివాస స్థలాలు. చెక్క తిరగలి, ఇసురాయి అంటారు మా సైడు. రాయలసీమ సైడు ఇసురాయి అంటారు. చెక్క తిరగలి. వంకు, బాటిల్ గార్డ్, అనపగరిటె అంట, ఆనపగరిటె. ఇక ముంతలు, కాగులు, బాణలు, చేపల వల తయారు చేసే సూది అంట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ సూదితో చేపల వల తయారు చేస్తారంట. ఇవి చేపలు పట్టే బుట్టలు.
ఆహార ధాన్యాలు నిల్వ చేసే కుండ. మా సైడు కాగు అని పిలిచేవారు, ఇప్పుడైతే కాగు అంతర్ధానం అయిపోయింది ఫ్రెండ్స్. గాదె గాదె అనేవి కూడా ఇప్పుడు అంతర్ధానం అయిపోయాయి. అప్పట్లో స్టోరేజ్ లేక ఇంట్లోనే ఏర్పాటు చేసుకునేందుకు ఉండే. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లు, రకరకాల స్టోరేజ్లు వచ్చాయి కాబట్టి వాటి అవసరం లేకుండా పోయింది. ఇక్కడ ఆ పెదరాయుడు ఇతని పైన తీర్పునిస్తూ ఉన్నట్టుంది. ఇతను చిన్నరాయుడుగా ఉన్నట్టుంది. ఇది వాళ్ళ ఆచార సాంప్రదాయం ప్రకారము తీర్పునిస్తారు. ఆ తీర్పుకు కట్టుబడి ఉండాలి. లేనిచో గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ లాంటివి జరుగుతాయనుకుంటా. స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద గ్యాలరీస్. ఆనందదాయకంగా నృత్యం వేస్తున్నారు. వారి జీవన విధానాన్ని ప్రతిబింబించేలాగా ప్రతి చోట వారి యొక్క కల్చర్ని మనకు పొందుపరిచి చూపిస్తున్నారు. అరకు ట్రైబల్ మ్యూజియం. ఎలుకలు పట్టుకునేందుకు ఎరలు, పెంపుడు జంతువుల ఆహార గిన్నె, ఆవు గంట. ఆవు గట్టే గంట చూడండి ఇక్కడ. ఆవు మెల్ల కడతారు కదా గంట. శరకుడు సౌరం చేస్తున్నట్లుగా ఉన్నట్టుంది చూడండి. ఆ పైన సౌరం చేస్తున్నట్లుగా ఉంది చూడండి. ఇవి ఆదివాసీల వంట సామాన్లు, అన్నీ చెక్కలతో చేసిన గరిటెలు. అక్కడ చూడండి ఎంత పెద్ద చాట ఉందో, ఎంత పెద్ద చాట, కొలత చాట అంట. కూరగాయ బుట్టలు. ఇది వచ్చేసి అడ్డాకుల వానతొడుగు చూడండి ఫ్రెండ్స్. ఈ ఆకులతో ఈ విధంగా అల్లి వర్షాకాలంలో ఉపయోగిస్తారు. ఇంకా వాన టోపీలు అవన్నీ అన్ని ఆకులతోనే తయారు చేసుకున్నారు చూడండి వాళ్ళు. ఒకరినొకరు పలకరించుకుంటా ఉన్నారు. ఏం మామ, ఎలా ఉన్నావు? బాగున్నాను మామ, ఎక్కడికి వెళ్తున్నావు అని ఒకరినొకరు చాలా ఉభయ కుశలో పరి చేసుకుంటున్నారు చూడండి. ఎలుకల బోనం, ఎలుకల ఎర, నీళ్ళ కుండలు, పక్షుల గుళ్ళు. పెద్దాయన ఇంటిని డెకరేట్ చేసుకుంటా ఉంటే వాళ్ళ కొడుకు తీక్షణంగా డెకరేట్ చేసే విధానాన్ని నేర్చుకుంటున్నట్లుగా ఉంది కదా. వారికి తెలిసిన విద్యను తర్వాత తరానికి అందిస్తున్నట్లుగా ఉంది. జల్లెడ, రాతి తిరగలి, రాగి బూందీ తయారు చేయట. రాగి పిండితో బూందీ తయారు చేస్తున్నారంట. రోకళ్ళు. ఆ దూరంగా అమ్మలక్కలు పండగకు సిద్ధం చేసుకుంటున్నట్లు ఉంది చూడండి. పూజా సామాగ్రి అంతా. తుడుము, డోలు. పండగ పూట ఒకరినొకరు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. పండగకి రంగులతో అలంకరించుకుంటున్నారు ఒకరినొకరు. ఇవి పండుగ సందర్భాల్లో లేదా దింసా నృత్యాన్ని చేసే సందర్భాల్లో వాయించే డప్పులు, డోళ్ళు చూడండి. దింసా నృత్యాన్ని చేస్తున్నారు అక్కడ దూరంగా. ఆ పక్కన వాయిద్య పరికరాలు ఉన్నాయి చూడండి. సన్నాయి, లిడక, తుడుము, జంతు చర్మాలతో తయారు చేసినటువంటి లిడక, తుడుము.
వారు పూజించే దేవతని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు చూడండి. ఇది ట్రైబల్ మ్యూజియం పై భాగంలో డోమ్ బాగా అందంగా ఏర్పాటు చేశారు. పైన అప్స్టైర్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్, అక్కడికి కూడా వెళ్దాం పదండి. పుట్టగొడుగులు, సికాకాయ, సీతాఫలం, కరక్కాయ, చింతపండు, రామఫలం, మామిడి పండ్లు ఇవి వీరికి ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు ఫలాలు. ఆ పైన తేనెగూడు చూడండి. సో ఆదివాసి మూలవాసి అని ఎందుకంటారంటే ఇప్పటికీ పూర్వ సాంప్రదాయాన్నే కొనసాగిస్తూ ఇంకా మన జనజీవన స్రవంతిలో కలవకుండా వారి పద్ధతిలోనే ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళను వల్నరబుల్ ట్రైబల్స్ అంటారు. పీవీటీజీలు, పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ సంఖ్యలో పీవీటీజీస్ ఉన్నారు. పికాక్సు, చదును పరికరము, గడ్డపార, నాగలి, పారం భుజాన వేసుకొని పొలానికి వెళ్తున్నాడు. పోడు వ్యవసాయం, దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆదివాసీలు చేసే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అంటారు. ఇక్కడ వాళ్ళు పండించిన పంట అదేవిధంగా అడవి నుండి తీసుకొచ్చినటువంటి పంటని సంతలో అమ్ముతున్నారు చూడండి. ఈ 3 రోజులు అరకులో తిరునాళ ఉంది కాబట్టి సంత కనబడకపోవచ్చు. ఇది ఒక ట్రైబల్ ఇండ్లు. బోదిగడ్డితో పైన ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు, రూఫ్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు మెట్టు వ్యవసాయము క్లియర్గా కనపడుతుంది చూడండి. స్టెప్ బై స్టెప్ కింద నుంచి పై వరకు మనకు వరుసల్లో కనపడతాయి కదా, ఆ వ్యవసాయాన్ని మెట్టు వ్యవసాయం అంటారు. పైనుండి నీరు కింది కయ్యలకు పారుతూ ఉంటుంది. ఒక్కొక్క కయ్యలో ఒక్కొక్క రకమైన పంటను వేసుకుంటూ పోతూ ఉంటారు. మోస్ట్లీ నీటి ఆధారిత పంటలనే మెట్టు వ్యవసాయంలో ఉపయోగిస్తారు. ఇవి మెడహారాలు ఫ్రెండ్స్, ఆదివాసులు ధరించే మెడహారాలు చూడండి. మొత్తము రూపాయలు, అర్ధ రూపాయలు, పావలాలు, ఆ కాలంలో ఉన్నటువంటి అర్ధ రూపాయలు పావలాలతో ఈ విధంగా అందంగా మెడహారాలను డిజైన్ చేసుకున్నారు. ఇది వచ్చేసి చెవిలో గులిమి తీసుకుంటారు కదా, అది. ఈ పరికరంతో చెవిలో గులిమి తీసేటోళ్ళు. మా అమ్మమ్మ మెడలో నేను ఎక్కువ చూసేటాన్ని. మా నాయనమ్మ మెడలో కూడా ఉన్నింది. రూపాయి దండ, రింగు బిళ్ళ, రూపాయి దండ అన్నట్టు ఈ రింగు రూపాయి బిళ్ళలతో దండ తయారు చేసుకున్నారు చూడండి. ఇవి మెడ సోరిష, చెవి బౌలి, మెడలో చెవులలో వేసుకుండే ఆర్నమెంట్స్. మోస్ట్లీ ఇక్కడివే ఉన్నట్టున్నాయి. ఇక వారి జీవన విధానము సంతలో వస్తువులు అమ్మడము. అమ్మలక్కలు ఒకచోట గుమిగూడి వ్యవహారాలు చేసుకుంటారు చూడండి. పెళ్లితంతు చాలా మజాగా ఉంది ఇక్కడ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరిపైన ఒకరు నోట్లో నీళ్ళు ఊస్తున్నారు. ఎవరు ముందుగా తడిస్తే వాళ్ళు అవుట్ అవుతారేమో. అది వచ్చేసి ఆదివాసీ దేవాలయం ఫ్రెండ్స్. మోస్ట్లీ వాళ్ళ జీవన విధానం గురించి అంతా అక్కడ బాగా విశదీకరించారు.
ఇది ఒక చిన్న సైజు హట్టు. ఇది కూడా ఆదివాసుల గురించి తెలిపేది. ఇదొక స్టేజ్, దాదాపు 3-4 జోన్లుగా విభజించి అందంగా చూపించారు ఆదివాసుల జీవన విధానాన్ని. అరకు ఆంధ్ర, ఊటీ, ఆంధ్ర, కాశ్మీర్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు అరకుని. ఆంధ్ర కాశ్మీర్ అని లంబసింగిని అంటారేమో. లంబసింగి మోస్ట్లీ వింటర్ స్టేజ్లో పోతే బాగుంటుంది, దుప్పట్లు కప్పుకొని. ఆదివాసీ నృత్య కళా వేదిక దింసా డ్యాన్స్. ఈవినింగ్ షో వచ్చేసి 5 PM to 7 PM. వారాంతాల్లోనే వేస్తారనుకుంటా. ఎదురుగా స్టెప్స్ మాదిరి ఉన్నాయి కదా, అక్కడ ప్రేక్షకులు కూర్చుంటే ఈ స్టేజ్ పైన దింసా నృత్యాన్ని నిర్వహిస్తారు. ఇవి ఆదివాసీలు పండించే పంట ఫ్రెండ్స్. సమగ్ర చిరుధాన్యాల పునరుద్ధరణ. మా భూములు, మా అడవులు, మా సాంప్రదాయ పంటలే మాకు ఆహార భద్రత. కృత్రిమ ఆహార పంటలు వద్దు, సాంప్రదాయ ఆహార పంటలే ముద్దు. అందుకే వీళ్ళు ఇంత బలిష్టంగా ఉంటారు. పండు ముసలలో కూడా కొండలు ఎక్కేస్తూ ఉంటారు అవలీలగా. మనము నాగరికత బాట పట్టి 30 అడుగులు ముందుకు వేయాలంటే 3 సార్లు ఆగాల్సిన సిచ్యువేషను. వీళ్ళు ఈ చిరుధాన్యాలు తిని 90 ఏళ్ళు 100 ఏళ్ళు అలవోకగా గడిపేస్తున్నారు. ఇవి చిరుధాన్యాలు ఫ్రెండ్స్. అన్నింటినీ గుర్తులుగా కట్టి వేలాడదీశారు. రంగురంగుల కార్న్స్ చూడండి, ఎండిపోవడం వల్ల అందులో రంగులు మిస్ అయ్యాయి. కర్ర చెక్కల ఎద్దుల బండ్లు. దీన్ని ఇరుసు అంటారు. ఈ ఇరుసు వల్ల రామాయణం రక్తి కట్టింది. కైకయ్య తన వేలిని ఈ ఇరుసు కడ్డీ పోగొట్టుకోవడం వల్ల, కడ్డీ ఊడిపోవడం వల్ల వేలును పెట్టి రథాన్ని ముందుకు కదిలించడం, దశరథుడు ఆమెను కోరిక కోలుకోమనడము, రాముల వారిని అడవులకు పంపించడము అంతా ఆ ఇరుసు వల్లే జరిగింది ఫ్రెండ్స్. పెద్దాయన ఎన్నో ఏళ్ళ నుంచి దీన్ని చేస్తూ ఉన్నాడు. పావన అడవులు బిగుసుకుపోయినాయి అట్లే చేసి రకరకాల నాగళ్ళు. ఇవన్నీ కూడా వ్యవసాయ పనిముట్లు. టెర్రస్ కల్టివేషన్, మెట్టు వ్యవసాయ పద్ధతి ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. పైన వర్షపు నీళ్ళు కొండ నుంచి జాలువారుతూ ఉంటాయి. ఆ కొండను వీళ్ళు స్టెప్స్ మాదిరి చదును చేసుకుంటూ పైనుంచి కింద వరకు మెట్లలాగా, దూరం నుండి చూస్తే మెట్లలాగా కనపడతాయి. దానిపైన వ్యవసాయం చేస్తారు కాబట్టి మెట్టు వ్యవసాయము లేదా టెర్రస్ కల్టివేషన్ అని పిలుస్తారు. ఇంకా అడ్వెంచర్ గేమ్స్ స్టార్ట్ అవ్వలేదు. దే ఆర్ వెయిటింగ్ కస్టమర్స్ కోసము. కృత్రిమ చెరువులో నీళ్లు నింపుతున్నారు చూడండి. ట్రైబల్ మ్యూజియం అరకు అడ్వెంచరస్. వాటి యొక్క ధరల పట్టిక చూడండి ఫ్రెండ్స్. 800కు దాదాపు 2, 4, 6, 8, 10, 14 రకాల అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. 600కు 4 రకాలు మాత్రమే ఉన్నాయి. సో మీరు ఎన్ని రకాల అడ్వెంచర్స్ చేసేటోళ్ళు అయితే
800 పెట్టి ఈ అడ్వెంచర్స్ అన్నీ చేయొచ్చు.